హలో స్టూడెంట్స్, మన ప్రీవియస్ క్లాస్లో ఇంటీజర్స్కి రిలేటెడ్గా సింప్లిఫికేషన్స్ అనేవి నేర్చుకున్నాం. ఆ సింప్లిఫికేషన్స్ ఏంటి? మనకి నెంబర్ లైన్ హెల్ప్ లేకుండా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డైరెక్ట్గా సింప్లిఫై చేయడం నేర్చుకున్నాం. అయితే సింప్లిఫై చేసేప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సింప్లిఫై చేసేప్పుడు ఫస్ట్ రిమూవ్ బ్రాకెట్. స్టెప్ 1 ఏంటి? రిమూవ్ బ్రాకెట్. రిమూవ్ బ్రాకెట్స్. మనం బ్రాకెట్స్ ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాము? మనం ఒకటే గుర్తుంచుకోండి, ప్లస్ ఆఫ్ ప్లస్ కానీ మైనస్ ఆఫ్ మైనస్ కానీ ఉంది అంటే వస్తుంది, ప్లస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాం. అలానే మైనస్ ఆఫ్ ప్లస్ కానీ ప్లస్ ఆఫ్ మైనస్ కానీ ఉంటే ఏమవుతుంది? మైనస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. అయితే ఇక్కడ మనకి స్టెప్ 2లో కూడా మనకి ఏంటి? సేమ్ సైన్ ఉంటాయి. నెంబర్స్ కొన్ని సేమ్ సైన్, డిఫరెంట్ సైన్. సేమ్ సైన్ అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. మనకి సైన్ ఏముంటుంది? సేమ్ సైన్ ఉంటుంది. యాడ్ విత్ సేమ్ సైన్. యాడ్ విత్ సేమ్ సైన్. యాడ్ విత్ సేమ్ సైన్. అలాగే డిఫరెంట్ సైన్ అంటే చేయాలి? సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ విత్ సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ చేసిన ఏం చేయాలి? కంపేర్ చేసి ఏ సైన్ అయితే పాజిటివ్ అవుతుందో ఆ సైన్ రాయాలి. అది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం. ఈ 2 స్టెప్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఈ 2 స్టెప్స్ అనేవి గుర్తుంటే మనకి ఈజీగా సమ్స్ అయిపోతాయి. ఈ రోజు క్లాస్లో కొన్ని సమ్స్ చేద్దాము, సింప్లిఫికేషన్ సమ్స్ రిలేటెడే. అవి చేస్తే మ్యాక్సిమం మీకు ఎడిషన్ అనేది సబ్ట్రాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అవి చూడండి. సింప్లిఫై 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 -6 ప్లస్ ఆర్ -10 ప్లస్ 5 ప్లస్ 17. ఇది మనకి ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేయమని చెప్పారు. సింప్లిఫై ఎలా చేస్తాము అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఒకటి గివెన్ ఏంటి అది రాయాలి ఫస్ట్. గివెన్ -6 ప్లస్ ఆర్ -10 ప్లస్ 5 ప్లస్ 17. ఇప్పుడు మనం బ్రాకెట్ రిమూవ్ చేయాలి. మన బ్రాకెట్ రిమూవ్ చేయడం మనకు ఆల్రెడీ తెలుసు కదా. దీని బ్రాకెట్ బిఫోర్ ఏ సైన్ లేకపోయినా, నెంబర్ ముందు ఏ సైన్ లేకపోయినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. దాన్ని ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏ సైన్ లేదంటే ఏంటి? ప్లస్ ఉన్నట్టు. అంటే ఏ సైన్ లేకపోతే ప్లస్ అని పెట్టుకున్నాం. ప్లస్ ఆర్ మైనస్ డిఫరెంట్ సైన్స్ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. -6 ప్లస్ ఆర్ మైనస్ డిఫరెంట్ ఆఫ్ సేమ్ అయి రెండు డిఫరెంట్. డిఫరెన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ అంటే డిఫరెన్స్. -10 ప్లస్ దీని బ్రాకెట్ ఏదైనా 5 70. ఇప్పుడు మనకి స్టెప్ 2 వద్దాం. స్టెప్ 2 ఏం చేయాలి? సేమ్ సైన్ నెంబర్స్ని యాడ్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ సైన్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి సేమ్ సైన్ నెంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి. చూడండి ఇక్కడ -6 -10 ఈ రెండు సేమ్ సైన్ నెంబర్స్. రెండింటిని యాడ్ చేయండి. 10 + 6 16. సేమ్ సైన్ రాయాలి. -5 + 17 ఈ 5 17 అనే రెండు కూడా ప్లస్ నెంబర్స్. అంటే రెండు యాడ్ చేయాలి. 17 + 5 22. అయితే ఏ సైన్ కాదు మనకి? ప్లస్ అనేది ప్లస్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ మనకి 22 - 16 రెండు ఆపోజిట్ సైన్ ఉన్నాయి. ఒకటి ప్లస్ ఒకటి ఆపోజిట్ అంటే డిఫరెంట్ సైన్స్. డిఫరెంట్ సైన్స్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 22 - 16. 22 ఏమో ప్లస్ ఉంది, 16 గా మైనస్ ఉంది. రెండు ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి పవర్ సబ్ట్రాక్షన్ 1 వస్తుంది. ఇది మనకి 10 పవర్ తెచ్చుకున్నాక 12 అవుతుంది. ఆల్రెడీ మనకి పవర్ సబ్ట్రాక్షన్స్ అనేది లోయర్ క్లాసెస్ నేర్చుకున్నాం. 12 - 6 ఏమవుతుంది? 12 - 6 6 అవుతుంది. 1 - 1 0 అవుతుంది. అయితే ఇప్పుడు మనకి 22 బిగ్గరా 16 బిగ్గరా? 22 బిగ్గర. 22 బిగ్గర కనుక ఇక్కడ 6 రాసేసి 22 బిగ్గర ఏముంది? ప్లస్. అంటే ప్లస్ అనేది రాయొచ్చు రాయకపోవచ్చు. ఇలా +6 రాయొచ్చు
లేకపోతే ఎంటీగా 6 రాసిన ప్లస్ నెంబర్. ఓకేనా, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇంకో సమ్ చేద్దాం. ఇది ఏమన్నారు, ఇంకో సమ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి 30 ప్లస్ హాఫ్ మైనస్ 30 ప్లస్ మైనస్ 60 ప్లస్ హాఫ్ మైనస్ 18 అండ్ మనకి గివెన్ ఏంటి, గివెన్ 30 ప్లస్ హాఫ్ మైనస్ 30 ప్లస్ హాఫ్ మైనస్ 60 ప్లస్ హాఫ్ మైనస్ 18 అనేవి మనకి నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏదైతే స్టెప్ 1 అనేది ఏంటి, స్టెప్ 1 బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. బ్రాకెట్ రిమూవ్ చేద్దామండి. 30కి బ్రాకెట్ అంటే 30 రాసేసుకోండి. ప్లస్ ఆర్ మైనస్, ఇది సేమ్ సైన్ అంటే ప్లస్ వస్తుంది, డిఫరెంట్ సైన్ అంటే డిఫరెన్స్ మైనస్ వస్తుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏముంది, డిఫరెంట్ అన్నప్పుడు మైనస్ రాసేసుకోండి. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ డిఫరెంటా సేమా, ఈ రెండు కూడా డిఫరెంటే కదా, అంటే డిఫరెంట్ అన్నప్పుడు మైనస్ రాయాలి. 60 ఈ రెండు కూడా డిఫరెంటా సేమా, డిఫరెంట్ అంటే మైనస్. ఇప్పుడు మనకి సింప్లిఫై చేసేప్పుడు ఏమైనా సింపుల్గా చేసే పాసిబిలిటీ ఏమైనా చూసుకోవాలి. 30 మైనస్ 30 ఏమవుతుంది, జీరోనే కదా. 30 మైనస్ 30 జీరోనే అవుతుంది. అంటే ఈ రెండు కూడా రిమూవ్ చేసేయండి, మనకి జీరో అవసరం లేదు కదా. 30 మైనస్ 30 జీరో, 7 మైనస్ 7 జీరో, 100 మైనస్ 100 జీరో. జీరో అనేది మనం క్యాలిక్యులేషన్ ఎక్కువ యూజ్ చేయం కదా. సో ఇక రిమైనింగ్ ఏమున్నాయి, మైనస్ 60 మైనస్ 18 ఉంది. రెండు సేమ్ సైన్ ఉన్నాయా లేదా, సేమ్ సైన్ ఉన్నాయి. సేమ్ సైన్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేయడం అంటే ఎలా, ఆ రెండు నెంబర్స్ని మామూలుగా పాజిటివ్ నెంబర్స్ లాగా యాడ్ చేయాలి. తర్వాత ఏం రాయాలి అనేది చూద్దాం. 60 ప్లస్ 18 78, 0 ప్లస్ 8 8, 6 ప్లస్ 1 7. అయితే సేమ్ సైన్ ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి సింప్లిఫికేషన్. ఇలా కాకుండా మనకి ఎడిషన్తో జాయిన్ చేశారు. ఎడిషన్తో జాయిన్ చేయకుండా ఇస్తే ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇవన్నీ కూడా CWలో కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్, ఫోర్త్ క్వశ్చన్, find the sum of 120 and minus 274. మనకి ఏమన్నారు, ఫైండ్ ద సమ్ ఆఫ్. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ చేస్తున్నామంటే క్వశ్చన్ అర్థం అవ్వాలి బాగా. క్వశ్చన్ అర్థమైతేనే మనం బాగా మిస్టేక్ లేకుండా చేయగలుగుతాం. ఓకేనా, ఇక్కడ మనకి ఫైండ్ ద సమ్ ఆఫ్ అంటే మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. సమ్ అంటే ఎడిషనే. వేటిని సమ్ చేయాలి, 120ని మైనస్ 274ని యాడ్ చేయాలి. 120ని మైనస్ 274ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి గివెన్ ఏంటి, ఇక్కడ మనకి గివెన్ నేను డైరెక్ట్ ఎడిషన్తో రాసేస్తున్నాను. గివెన్ 120 ప్లస్ మైనస్ 274. ఓకేనా, గివెన్ ఏంటి, సమ్ చేయాలి. సమ్ చేస్తున్నాం దేని, 120ని మైనస్ 274ని సమ్ చేస్తాం. ఇప్పుడు మనకి బ్రాకెట్ ఏమో చేయండి, 120 ప్లస్ ఆర్ మైనస్ డిఫరెంటా సేమా, ప్లస్ మైనస్ డిఫరెంటే కదా. సో ఏమొస్తుంది, మైనస్ 274. ఇప్పుడు మనకి ఇక్కడ 274 అనేదేమో మైనస్, 120 అనేదేమో ప్లస్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఒకటి బాగా మైండ్లో ఉండాలి. ఇది హైయర్ క్లాసెస్కి వెళ్ళినా మరీ ఎందుకు చెప్తున్నాం అంటే మనకి హైయర్ క్లాస్కి వెళ్ళినా సరే మనకు వస్తుంటాయి. ఓకేనా, కనుక అప్పుడు మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ 4 మైనస్ 0 4, 7 మైనస్ 2 5, 2 మైనస్ 1 బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంది, మనకి మైనస్ క్లోజ్ చేయాలి. బిగ్ నెంబర్ చెప్పాలంటే మైనస్ క్లోజ్ చేయాలి. ప్లస్ 274 120లో ఏది బిగ్గర్, 274 బిగ్గర్. 274 ముందు ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది కనుక మైనస్ రాయాలి. అంటే -154. అలానే ఇంకో సమ్ చేద్దాం. అదే ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ -68 and 28.
అంటే ఇక్కడ ఏమి యాడ్ చేయమన్నారు, ఫైండ్ ద సమ్ ఆఫ్ -68 అంటే 28 అన్నారు. అంటే మనకి ఇక్కడ గివెన్ ఏంటి, గివెన్ -68 ప్లస్ 28 అంటే -68 ని 28 ని యాడ్ చేయమన్నాడు కనుక ప్లస్ తో జాయిన్ చేశాను. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కనుక బ్రాకెట్ పెట్టాం, బ్రాకెట్ అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలన్నా సరే బ్రాకెట్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, -68 ప్లస్ ఆఫ్ -28. ఇప్పుడు బ్రాకెట్ ఏమొచ్చింది -68, ఇక్కడ ప్లస్ ఉంది, లోపల ఏ సైన్ లేదు అంటే మీనింగ్ ఏంటి, అది కూడా ప్లస్ సైనే, ప్లస్ ప్లస్ 28. ఇప్పుడు ఈ రెండు కూడా ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా, ఒక నెంబర్ మైనస్ ఉంది, ఒక నెంబర్ ప్లస్ ఉంది, ఒక నెంబర్ మైనస్ ఉంది, ఒక నెంబర్ ప్లస్ ఉంది అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. -68 ప్లస్ 28 అంటే ఒక నెంబర్ మైనస్ ఉంది, ఒక నెంబర్ ప్లస్ ఉంది కనుక సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ 8 - 8 0, 6 - 2 4. అది బిగ్ నెంబర్ ముందు ఏమవుతుంది సైన్ మైనస్, మైనస్ దగ్గర 68 బిగ్ -40 ఇన్ ద సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇంకో మోడల్ సమ్ చేద్దాము. ఇంకో మోడల్ సమ్ చేద్దాం చూడండి. Fifth one, fill in the blanks, fill in the boxes with greater than, less than, or equal to sign, అంటే మనకి ఏంటి, fill in the blanks boxes with greater than, less than, or equal to sign అంటే ఏదో ఒక సైన్ డిఫరెన్స్ చేయాలి. అయితే ఇక్కడ మనకి 3 సమ్స్ ఉన్నాయి, ఆ 3 సమ్స్ చూద్దాం. -4 ప్లస్ ఆర్ -5 బాక్స్, -5 మైనస్ ఆర్ -4. యాక్చువల్గా మనకి ప్రాక్టీస్ అయినా ప్రాక్టీస్ చేసేయచ్చు, కానీ మీకు అర్థమవడం కోసం నేను సింప్లిఫై చేశాను. అది కట్టుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ ఏమొచ్చాయి, బ్రాకెట్ ఏమొచ్చేసి ఏ సైన్ ఏముంటుంది ప్లస్, ప్లస్ ఆర్ మైనస్ అంటే డిఫరెంట్ సైన్ అంటే ఏమొస్తుంది -4 ప్లస్ ఆర్ మైనస్, రెండు కూడా డిఫరెంట్ సైన్ అంటే ఏమొస్తుంది -5, రెండు కూడా సేమ్ సైన్ వచ్చాయి, బ్రాకెట్ లేదు, రెండు కూడా సేమ్ సైన్ ఉంది, బ్రాకెట్ లేకపోతే ఏం చేయాలి, యాడ్ చేయాలి, అంటే ఏమవుతుంది -9 ఏమవుతుంది -9. 5 + 4 9, రెండు సేమ్ సైన్ మైనస్ ఉంది కనుక మైనస్ రాస్తాం. అలానే ఇక్కడ కూడా బ్రాకెట్ బిఫోర్ ఏముందా, ఏమి లేదు, అంటే ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ -5 మైనస్ ఆర్ మైనస్ సేమ్ డిఫరెంట్, మైనస్ సేమే కదా, సేమ్ అంటే వస్తుంది ప్లస్. ఇప్పుడు ఈ రెండు కూడా ఆపోజిట్ సైన్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 4 అంటే 1 వస్తుంది, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కనుక మైనస్. అంటే ఈ రెండింటి ఏం దగ్గర అవుతుంది చెప్పాలి, -9 దగ్గర -1 దగ్గర, -1 is bigger. Why? It is -1 we can write first on the number line compared to the -9. అంటే -1 అనేది -9 కన్నా ముందు రాస్తాం ఇంటిజర్ నెంబర్ లైన్ మీద. ఓకేనా, కనుక నెగటివ్ నెంబర్స్ కంపేర్ చేసేప్పుడు ఏదైతే ఫస్ట్ రాస్తామో అదే బిగ్గర్ అని చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అంటే 1 వైపు ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి, -16 మైనస్ ఆర్ -23 బాక్స్ -6 ప్లస్ ఆర్ -12 ఇప్పుడు మనకి బ్రాకెట్ రిమూవ్ చేయాలి. సేమ్ బ్రాకెట్ రిమూవ్ చేసేసి కంపేర్ చేయాలి. బ్రాకెట్ రిమూవ్ చేసి ఏమవుతుంది, నేను డైరెక్ట్ రాసేస్తున్నాను, ఇక్కడ ఏ సైన్ లేదు, ప్లస్ ఆర్ మైనస్ అంటే వస్తుంది -16, మైనస్ ఆర్ మైనస్ అంటే వస్తుంది +23, రెండు సపరేట్ చేసి వస్తుంది 23 - 16 సపరేట్ చేయాలి ఫాస్ట్. 7 ఏ 7 +7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ సైన్ లేదు, బ్రాకెట్ -6 ప్లస్ ఆర్ -12 ఉన్నది, అంటే ఇక్కడ బ్రాకెట్ ఏం అనేది కనుక ప్లస్ తీసుకోవాలి. ప్లస్ ఆర్ -6
ప్లస్ ఆర్ మైనస్ 12 రెండు సేమ్స్ అని వచ్చాయి. -6 -12 ని యాడ్ చేయండి. రెండు సేమ్స్ అన్నాడు. -12 -6 అంటే ఏమవుతుంది? -18. ఇప్పుడు మనకి పాజిటివ్ నెంబర్ స్మాల్ నెంబర్ వచ్చింది. ఒక పాజిటివ్ నెంబర్ స్మాల్ నెంబర్ వచ్చినప్పుడు ఏది బిగ్గర్ అవుతుంది? పాజిటివ్ నెంబర్ నెగటివ్ నెంబర్ లో ఏది బిగ్గర్ అవుతుంది? పాజిటివ్ నెంబర్ ఇస్ బిగ్గర్. అంటే ఇది బిగ్గర్ అవుతుంది. అంటే మనం ఇక్కడేమో లెస్ దాన్ రాసాము, ఇక్కడ లెస్ దాన్ రాసాము, ఇక్కడ ఏముంది? గ్రేటర్ దాన్ రాసాము. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఇక్కడ మనకి 44 -10 బ్లాంక్ 47 ± 3. అంటే ఇక్కడ ఏమవుతుంది? బ్రాకెట్ రిమూవ్ చేస్తే 44 + 10 మైనస్ ప్లస్ కదా. ఇప్పుడు 44 + 10 ఏమవుతుంది? 54. 44 + 10 ఏమవుతుంది? 54. 47 బ్రాకెట్ లేకుండా అదే రాశాను. ప్లస్ ఆర్ మైనస్ డిఫరెంట్ సైన్ అంటే మైనస్ 47 - 3 44. ఇప్పుడు ఈ రెండు ఏది బిగ్గర్? 54 + a 44 + a. మనకి 54 బిగ్గర్ అనిపిస్తుంది. రెండు ప్లస్ నెంబర్స్ కదా, అంటే ఇటువైపు ఓపెన్ ఉంటుంది. బిగ్ నెంబర్ వైపు ఓపెన్ ఉంటుంది. మీకు గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ తెలియకపోతే బిగ్ నెంబర్ వైపు ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇది రౌండ్. Next, fill in the blanks में fill in the blanks चलो. Fill in the blanks में fill in the blanks. इनमें की 7th row में होती है 7 8 row. Fill in the blanks. Fill in the blanks. If fill in the blanks में इनमें firstly -13 plus dash equal to 0. Nextly secondly -16 plus 16 equal to dash. Third one -5 plus or dash -14. Next fourth one blank plus or 2 -16 equal to -22. ఇలా ఇచ్చారు బ్లాంక్. అయితే దీన్ని ఎలా చేస్తామని చూద్దాం. చూడండి, ఇది ఎలా చేస్తాం. ఇక్కడ ఒకే గుర్తుంచుకోండి, ఇదేంటి మనకి ఇచ్చినది ఫోటో రాయాలి. అంటే నెగిటివ్ నెంబర్ని దేంతో యాడ్ చేసి మీరు వస్తుంది? అదే నెంబర్తో యాడ్ చేయాలి. కాకపోతే ఏముండాలి? ఆపోజిట్ సైన్ ఉండాలి. అంటే 13 -13 + 13 0 కదా. ఎస్ 0. అంటే సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ అంటే మైనస్ తీసుకోవాలి. -16 + 16 ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్ కదా. ఏమవుతుంది? 0 0. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం వస్తుంది చూడాలి, ఇంకా ఆలోచించాలి. ఇప్పుడు మనకి -5 కి ఏది యాడ్ చేస్తే -14 వస్తుంది. అది ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, ఈ నెంబర్ కన్నా ఈ వచ్చిన రిజల్ట్ బిగ్గర్గా ఉందంటే సమ్ నెంబర్ యాడెడ్, అంటే సేమ్ సైన్ ఉన్నాయండి, యాడ్ చేసాం. అది ఆపోజిట్ సైన్ అనుకోండి, సబ్ట్రాక్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు -5 కి ఎంత యాడ్ చేయాలి? గెస్ చేయండి. -5 కి ఎంత యాడ్ చేయాలి? మనకి -5 కి 9 యాడ్ చేయాలి. ఏ 9? -9 యాడ్ చేయాలి. ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకి 14 నుండి 5 ని సబ్ట్రాక్ట్ చేయండి. 14 ని 5 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది 9 వస్తుంది. 14 ని 5 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది 9. అయితే ఇక్కడ మనకి -14 కనుక ఇక -5 -9 యాడ్ చేస్తే -14 వస్తుంది. ఓకేనా? అదే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది ఎలా చేస్తాం? ఇప్పుడు ఇంతవరకు సింప్లిఫై చేయండి. -16 + 2 అంటే వస్తుంది బ్లాంక్ ప్లస్ 2 - 16 = -22 అన్నారు. ఇది కూడా సేమ్ మోడలే. ఈ పైన అనే కాకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. -16 + 2 అంటే ఎంత వస్తుంది? -14. అంటే 22 నుండి 14 ని సబ్ట్రాక్ట్ చేయండి. ఒకటే గుర్తుంచుకోండి, ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సేమ్ సైన్ నెంబర్ని ఎడిషన్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 22 నుండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే సేమ్ సైన్ ఉంది. సేమ్ సైన్ అంటే ఏంటి? సేమ్ సైన్ నెంబర్ని యాడ్ చేయాలి. సేమ్ సైన్ నెంబర్ని యాడ్ చేయాలి. -22 నుండి 14 ని సబ్ట్రాక్ట్ చేయండి. -22 నుండి 14 ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోండి, ఈ సైన్ ఒక సైన్ అనేది ఎక్సెప్ట్ చేయాలి, ఒక సైన్ అనేది చేంజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు ఒక సైన్ చేంజ్ చేయాలి. రెండు సైన్ ఆపోజిట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అది గుర్తుంచుకోండి.
అనే ఎడిషన్. మీకు క్లారిటీ ఒకసారి చూడమ్మా. ఇక్కడ మనకి బ్లాంక్ -14 -22 ఇచ్చారు. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఇక్కడ 14 ఉంది, ఇక్కడికి వచ్చేది ఏంటి ఇంక్రీజ్ ఏంటంటే నెగిటివ్ నెంబర్ మైనస్ నెంబరే యాడ్ అవ్వాలి. ఇక్కడ కూడా ఎంత యాడ్ అవ్వాలి మీరు ఫింగర్ మీద కౌంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 22 - 4 అంటే ఇది 1 అవుతుంది. 12 - 4 8, 1 - 1 0. అంటే 8 is the -8 is the answer. -8 is the answer. మీరు ఒకసారి సీడబ్ల్యూ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏవైతే వర్కౌట్ చేయమని సమ్స్ అవి కంప్లీట్ చేయండి. వాటితో పాటు ఇది హోంవర్క్ చేసుకోండి. -80 +or -40 -or -70 +or -20. Second one, find sum of 20 -120 minus and 50. Third one, find sum of -or -60 +or +20 -or -30 +70. ఈ త్రీ సమ్స్ వర్కౌట్ చేయండి.